గౌతమ్ అదానిపై అమెరికా అభియోగాలు మోపడంతో దేశ రాజకీయాల్లో దుమారం కొనసాగుతుంది. అదానీ గ్రూప్ తో స్టాలిన్ ప్రభుత్వం కాంట్రాక్టులు చేసుకునేందనే ఆరోపణలపై స్పందించిన తమిళనాడు మంత్రి వి సెంధిల్ బాలాజీ వదంతులు వ్యాప్తి చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రీన్ ఎనర్జీ, మారిషస్ కు చెందిన అజూరే పవర్ కంపెనీలు సెకీతో ఒప్పందం చేసుకున్నాయి. సెకీ నుంచి సోలార్ పవర్ కొనుగోలు చేసేందుకు దేశంలోని ఏ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ ముందుకు రాలేదు. దీంతో రంగంలోకి దిగిన గౌతమ్ అదానీ పలు రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులకు లంచాలిచ్చారనేది ఆరోపణ. మొత్తం 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన డిస్కంలకు అదానీ లంచాలిచ్చి విద్యుత్ కొనుగోలు చేసేలా ఒప్పించారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు పేరుతో అమెరికాలోని పలు బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి పెద్ద ఎత్తున నిధులను సేకరించిందని, ఈ నిధుల నుంచే లంచాలు ఇచ్చారనేది యుఎస్ ప్రాసిక్యూటర్ల అభియోగం. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపడం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థతో దేశంలోని పలు రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వంపై వస్తున్న వదంతులపై ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వి సెంధిల్ బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతమ్ అదానీని సీఎం స్టాలిన్ కలవలేదని, అదానీ గ్రూప్తో ఎలాంటి కాంట్రాక్టు పైన సంతకం చేయలేదని సెంధిల్ బాలాజీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. డీఎంకే ప్రభుత్వ హయాంలో అదానీ ఎనర్జీ సంస్థతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని మంత్రి సెంధిల్ బాలాజీ స్పష్టం చేశారు. గౌతమ్ అదానీతో డీఎంకే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు గానీ, గౌతమ్ అదానీని సీఎం స్టాలిన్ కలిసినట్లు గానీ ఎవరైనా వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి సెంధిల్ బాలాజీ హెచ్చరించారు. సీఎం స్టాలిన్ అదానీని కలిశారని, అధిక ధరకు సోలార్ విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను, మీడియా కథనాలను మంత్రి సెంధిల్ బాలాజీ ఖండించారు. అదంతా కల్పిత ప్రచారమేనని కొట్టిపారేశారు. డీఎంకే హయాంలో అదానీ గ్రూప్తో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంధిల్ బాలాజీ స్పష్టం చేశారు. ఒక యూనిట్కు ₹7.01 చొప్పున విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందన్నారు. అన్నాడీఎంకే హయాంలో రామనాథపురం జిల్లాలో అదానీ గ్రూప్నకు చెందిన 648 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలు కోసం 2015లో చేసుకున్న ఒప్పందాన్ని డీఎంకే ప్రభుత్వం చేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని సెంధిల్ బాలాజీ మండిపడ్డారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసును పక్కన పెట్టి తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్టాలిన్ ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సెంధిల్ బాలాజీ హెచ్చరించారు. మరోవైపు అదానీపై అమెరికా అభియోగాలకు సంబంధించిన అంశంపై పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అదానీ గ్రూప్ అక్రమాలకు సంబంధించిన అంశంపై చర్చించాలని, ఈ అంశంపై జేపీసీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం నోటీసు కూడా ఇచ్చాయి. భారత వ్యాపార రంగంపై అదానీ ప్రభావం, ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ ప్రక్రియల పటిష్టతపై చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. మోదీ ప్రభుత్వ మౌనం వల్ల దేశ సమగ్రత, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని విపక్షాలు మండిపడుతున్నాయి. మొత్తంగా అదానీ అంశం ఓవైపు రాజకీయాలను, మరోవైపు పార్లమెంట్ను సైతం కుదిపేస్తోంది. డీఎంకే ప్రభుత్వ హయాంలో అదానీ ఎనర్జీ సంస్థతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదనేది మంత్రి సెంధిల్ బాలాజీ స్పష్టం చేశారు. తాము ఒప్పందం చేసుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పి కొన్ని రోజులుగా డీఎంకే ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.